వెల్కమ్ మై ఛానల్. నేను మాధవి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఉంటానండి. నేనైతే ఇన్ని రోజులు వీడియోలు పెట్టలేదండి, ఎందుకంటే నాకు ఆపరేషన్ అయింది, అందుకే వీడియోలు పెట్టలేకపోయాను. చూసారు కదా, ఈరోజు అయితే మనము పనస గింజలతో కర్రీ చేసుకుందాం. ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే నేను పనస గింజలు కొద్దిగా తీసుకున్నానండి. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని పనస గింజలు ఫస్ట్ వాష్ చేసుకుందాం. మంచిగా కడుక్కొని, చూసారు కదా, పనస గింజలు ఒక్కసారి అయితే కడుక్కొని కుక్కర్లో వేసుకొని మంచిగా ఒక 3 విజిల్ వచ్చేంత వరకు అయితే వాటర్ వేసి ఉడికించుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుందామండి. మంచిగా ఉడికేంత వరకు ఒక 3 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకొని అయితే ఉడికించుకుందాం పనస గింజల్ని. చూస్తారు కదా, గ్యాస్ అయితే ఆన్ చేసుకొని ఒక 3 విజిల్ వచ్చేంత వరకు అయితే పెట్టుకుందామండి. గ్యాస్ పైన అయితే పెట్టుకున్నాను. మనకి పనస గింజలు ఉడికేసరికి అయితే మనకి దాంట్లో కావాల్సినవండి, కూరలోకి కావాల్సింది అయితే ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. దీన్ని ప్యూరీ లాగా మంచిగా మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి. కొబ్బరి కొద్దిగా, పల్లీలు కొద్దిగా, ధనియాలు, దాల్చిన చెక్క, కొద్దిగా మిరియాలు, కొద్దిగా దాల్చిన చెక్క ఏమంటారండి, లవంగాలు, ఏలకులు, అలాగే కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు, చిక్కగా మనం కొద్దిగానే చింతపండు తీసుకోవాలి. ఒక చిన్న ఉల్లిగడ్డ సైజు కట్ చేసి పెట్టుకున్నా. చూస్తారు కదా, ఇవైతే ఫస్ట్ వేయించుకోవాలండి. దీని పేస్ట్ అయితే చేసుకుందాం వేయించుకొని. 3 విజిల్ అయితే వచ్చినండి. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇదైతే మొత్తం ఆవిరిపోయేంత వరకు పక్కన పెట్టేసుకొని మనం మసాలాలు అయితే వేయించుకుందాం. గ్యాస్ పై అయితే కడాయి పెట్టుకొని ఫస్ట్ అయితే దాల్చిన చెక్క, కొబ్బరి వేసుకోవాలండి. సిమ్లో పెట్టి మంచిగా అయితే వేయించుకుందాం. ఇందులోనే లవంగాలు, మిరియాలు కూడా వేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా పల్లీలు, ధనియాలు కూడా వేసుకొని మొత్తం వేగేలాగా ఒకసారి అయితే వేయించుకుందాం. చూసారు కదండి, వేగిపోయినాయి. ఇట్లా వేగితే సరిపోతుంది. ఇవైతే పేస్ట్ అయితే చేసుకుందామండి. చూసారు కదండి, ఇలా అయితే ఉడికించుకున్నాను. ఒక 3 విజిల్ వచ్చేంత వరకు ఇలా పైన ఉన్న తొక్క మొత్తం తీసుకొని మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి. 2 భాగాలుగా మొత్తం ఇలాగే పొట్టు తీసుకోవాలండి. చూసారు కదండి, ఇలా మొత్తము తొక్క తీసుకొని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. కడాయి వేడెక్కనిస్తాం. కడాయి వేడెక్కిందండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర అండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి ఉంటే కూడా వేసుకోండి. నా దగ్గర పచ్చిమిర్చి అయితే లేదండి. ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోండి, బాగుంటుంది. చూసారు కదా, ఇందులోనే కొద్దిగా ఆనియన్, కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకొని బాగా వేగేలాగా వేయించుకోవాలి. ఆనియన్ అయితే బాగా వేగాలండి. మనం పనస తొనలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది అండి. చాలా మనకి ఏ సీజన్లో వచ్చేటిది, ఏ సీజన్లో వచ్చేది అప్పుడు తింటూనే ఉండాలి. పనస గింజలు కూడా మంచివి, మంచి ఉపయోగాలు ఉంటాయి అంటారు కదా. మరి పనస గింజలు కూడా ఊరికే తినలేము అనుకుంటే ఇలా కర్రీ చేసుకొని తినండి. చపాతీ, రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. మంచిగా ఉల్లిగడ్డలు అయితే వేయించుకుందాం. ఈ పనస తొనల్లో కొంచెం సాల్ట్ వేయడం మర్చిపోయానండి. సాల్ట్ వేసి ఉడికించండి, ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా మన డైట్లో ఉన్నప్పుడు ఒక గుప్పెడు తీసుకొని ఇలా ఉడికించుకొని తినండి. చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా
వేగుతుంది కదా, ఇందులో కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఒకసారి అయితే కలుపుకొని పచ్చివాసన పోవాలి. చూసారు కదా, కొద్దిగా అంటే కొద్దిగా పసుపు వేసుకోండి. కొద్దిగా పసుపు చూసారు కదా, పసుపు కూడా మంచిగా వేగాలి. ఆనియన్ అయితే వేగిపోయినాయి కదండి. దీంట్లో టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను. 1 కప్పు. చూసారు కదా, 1 కప్పు అయింది నాకు. 1 టమాటా తీసుకుంటే పేస్ట్ వేసుకోవాలి. ఇదైతే బాగా వేగాలి. పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకుందాం. సరే కదా, టమాటాలు కూడా దగ్గరికి అయ్యేంత వరకు వేగనివ్వాలి. దీంట్లోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ కలిపి కొద్దిగా అయితే ఫ్రై చేద్దాం. చూసారు కదా, ఇలా వేగుతున్నప్పుడే మనం పట్టి పెట్టుకున్న పేస్ట్ అండి, పల్లీలు కొబ్బరి అన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై చేద్దాం. కూడా ఒకసారి కలిపి దగ్గరికి అయ్యేంత వరకు అయితే ఫ్రై చేద్దాం. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఒక్కసారి అయితే మూత తీసి దీంట్లోనే కొద్దిగా కారం పొడి వేసుకోవాలండి. మీరు తినే దాన్ని బట్టి కారం పొడి వేసుకోండి. నేను 1 స్పూన్నర అయితే కారం పొడి వేసాను. చూసారు కదా, ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని కాసేపు అయితే ఉడకనిద్దామండి. దీంట్లోనే పనస తొనలు కూడా వేసుకోవాలి. మసాలా అనేది పనస తొనలకు పట్టాలండి. పనస గింజలు చూసారు కదా, ఈ పనస గింజలు కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇలా వేగడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. వీటికి కూడా ఇలా మంచిగా ఫ్రై చేద్దాం. చూసారు కదండి, ఇలా వేగాలి. ఇలా వేగిన దాంట్లో చింతపండు గుజ్జు అండి, లైట్గా కొద్దిగానే వేసుకోండి, మనకి బాగుంటుంది పులుపు, మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఇలా మనం అలా టమాటా వేసుకున్నాం, 1 టమాటా వేసుకున్నాము. అలాగే కొద్దిగా చింతపండు, 1 పనస గింజ అంత చింతపండు వేసి గుజ్జును తీసుకు పక్క పెట్టుకొని వేసుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మసాలా వేగినప్పుడు దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసి మసాలా మొత్తం వాటికి పట్టేలాగా ఉడికించుకోవాలండి. ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం. చూసారు కదండి, మనము మిరియాలు అన్నీ వేసాం. మనకి చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, మంచిగా ఉడకనిద్దామండి. ఒకసారి అయితే మూత పెట్టుకొని సిమ్లోనే ఒక 5 నిమిషాలు మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు అయితే ఉడకనిద్దాం. ఒక్కసారి అయితే చూద్దామండి. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఒక్కసారి అయితే కలుపుకొని ఇలా ఆయిల్ మొత్తం బయటికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి, బాగుంటుంది. ఇందులో కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని కాసేపు అయితే మగ్గనిద్దాం. 1 నిమిషం అలా ఉడకనిచ్చి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. గ్యాస్ మూత పెట్టుకొని 1 నిమిషం ఉడకనిచ్చి గ్యాస్ అయితే ఆఫ్. చూసారు కదండి, ఉడికిపోయింది. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. చూసారుగా ఎలా ఉడికిపోయిందో, ఇలా ఉడకాలండి. ఇలా ఉడికితే సరిపోతుంది. వేరొక గిన్నెలోకి అయితే తీసుకుందాం.
చూసారు కదండి పనస గింజల కూర. చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంత బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా అంత మంచిది. చేసుకోండి, తినండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది కర్రీ చేసుకొని తినొచ్చు, ఉడకపెట్టుకొని తినొచ్చు, కాల్చుకొని తినొచ్చు, మీకు ఎలా కావాలంటే అలా తినండి. ఉడకపెట్టినప్పుడు తినని వాళ్ళకి కానీ, కాల్చినప్పుడు తినని వాళ్ళకి కానీ ఇలా కూర చేసి పెట్టండి ఫ్రెండ్స్, చాలా బాగా నచ్చుతుంది. చపాతీ, రైస్ దేంట్లోకైనా తినొచ్చు. ఇంకొక వంటతో మీ ముందుంటా. బాయ్ అండి.